30 సంవత్సరాలు వచ్చే లోపలే షుగర్లు, బీపీలు అన్నీ కూడా ప్రారంభమైనాయి. ఎందుకంటే మరి ఎంతోమంది కిడ్నీల రాళ్ళతో బాధలు పడుతున్నారు. ఎందరో మరి అనారోగ్యానికి గురవుతున్నారు. బాగా ప్రమాదకరంగా ఒరేయ్ నువ్వు తాగొద్దురానంటే అదే తాగుతున్నాడు మందు. నువ్వు సిగరెట్ తాగొద్దురానంటే అదే తాగుతున్నాడు. ఒరేయ్ నువ్వు పానపరాగు నవలొద్దురానంటే అదే నవ్వులుతున్నాడు. అంటే మీరు జ్ఞాపకం చేసుకోండి, సాతాను ఎంత మరి ప్రయత్నం చేస్తున్నానంటే అసలు అది అలవాటు చేసి మానలేని పరిస్థితుల్లో ఉన్నారు జనం. సాతాను ఏం చెప్తుందంటే నువ్వు తాగాలరా, నువ్వు తిరగాలరా, నువ్వు సిగరెట్ తాగాలరా, నువ్వు బీడీలు తాగాలరా, నువ్వు నా అనారోగ్యం పాడు చేసుకోవాలరా, నేను ఎంజాయ్ చేస్తానరా, నేను లోపల డ్యాన్సులు వేస్తానరా అని అంటుంది. అందుకే మీరు అక్కడక్కడ మీరు గమనించండి, మందు తాగిన వాళ్ళు నా అంతటి గొప్పవాడు లేడంటాడండి, నా అంతటి వాడు లేడంటాడండి, నేనే ఈ ఊరికి రాజుని అంటాడండి, నా ముందు ఎవరో పనికిరాడు అంటాడండి. తెల్లారి పొద్దున్న నీవు కనుక అతని దగ్గరికి వెళ్ళి ఎరా నువ్వు రాత్రి నువ్వు రాజు అన్నావు, ధనవంతుడు అన్నావు, గొప్పవాడు అన్నావు కదరా, ఒక 1000 రూపాయలు ఒక 500 ఎవరు అన్నావు అనుకో, నేను మందు తాగుతానికి 200 లేవు నాకు ఇవ్వమని అడుగుతాడు. వాడిలో ఉన్న మాట్లాడింది సాతాను. సాతాను ఏమడతానంటే నేను గొప్పవాడిని అనిపిస్తుంది, నేను తెలివి కలిగిన వాడిని అనిపిస్తుంది, నా అంతటి వాడు లేడు అన్నట్లుగా మాట్లాడద్ది. అందుకే ఈ లోకంలో సాతానికి మనం దొరకకుండా ఉండాలంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలా, దేవుని యందు నమ్మిక ఉంచాలా, అనుక్షణము ఆయనకి ప్రార్థన చేసుకునేలాగా మనం జీవించాలా.